నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఏపీలో ప్రధాన ప్రతిపక్ష హోదా అంశం హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ గడ్డపాటి శ్యాంప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు రెండో రోజు జరుగుతున్నాయి. అయితే నిన్న అసెంబ్లీకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి 11 నిమిషాలు ఉండి తర్వాత వెళ్ళిపోయారు. ఈ రోజు రెండో రోజు జరుగుతుంటే అసెంబ్లీకి వెళ్ళలేదు. ఆయన పులివెందులలో పర్యటన అయితే జరుగుతూ ఉంది. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఇదేం హాట్ టాపిక్ కాదు అసలు. ప్రెసిడెంట్ అది ఎప్పటి నుంచో నడుస్తుంది. అతను అసెంబ్లీకి రానని చెప్పాడు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని గత 6 నెలల నుంచి చెప్తున్నాడు. కానీ ప్రజలేమో ప్రతిపక్ష హోదా స్టేటస్ ఇవ్వడానికి కావాల్సినన్ని ఓట్లు వేయలేదన్నమాట. వాళ్ళకి 11 సీట్లే వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కావాలంటే 10% సీట్స్ కావాలి. 175లో 10% ఎంత? 18 సీట్స్ ఉంటే కానీ ప్రతిపక్ష హోదా ఎవరు? ప్రతిపక్ష హోదా లేకుండా ప్రతిపక్ష హోదా కావాలని అడగటం ఎందుకు? గత 5 సంవత్సరాల్లో అసెంబ్లీ సాక్షిగా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చెప్పావు? చంద్రబాబు ఒక 5 సీట్లు లాగేస్తే నువ్వు ప్రతిపక్ష హోదా కోల్పోతావు అని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన వ్యక్తివి నువ్వు. ఇవాళ నువ్వు ప్రతిపక్ష హోదా కావాలని ఏ మోహం పెట్టి అడుగుతావు? అసలు సిగ్గుశరం లేకుండా అట్లా అడగబుద్ధి వేస్తుంది. అది తప్పు కదా. అతనికి తప్పు ఒప్పులతో సంబంధం ఏముందిలే. గత 5 సంవత్సరాలు చేసినవన్నీ తప్పులే. అందుకనే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పబ్లిక్ తీర్పు ఇచ్చారు. అలాంటి వ్యక్తి చిన్న పిల్లాడిలాగా అడుగుతున్నారు. మరి అలాంటి ప్రతిపక్ష హోదా ఇవ్వలా. మరి ఎందుకు వచ్చావు అసెంబ్లీకి? నువ్వు అసెంబ్లీకి వచ్చి గొడవ పెట్టుకోవడానికి వచ్చావా? గొడవ అన్న పెట్టావా? గవర్నర్ ప్రసంగం జరుగుతున్నప్పుడు డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశారు. పోడియం దగ్గరికి వెళ్ళారు. కనీసం మీరు ఎంతసేపు ఉన్నారు? 5 నిమిషాలు ఉన్నారా? పట్టుమని 5 నిమిషాలు 6 నిమిషాలు ఉన్నారు. సరదాగా 11 నిమిషాలని అందరూ రాస్తున్నారు. ఎందుకంటే నీకు 11 సీట్లు వచ్చినాయి కాబట్టి నీకు 11 నెంబర్ సూట్ అవుతుందని 11 నిమిషాలు ఉన్నాయని రాస్తున్నారు. నువ్వు అసెంబ్లీకి రాకపోయినా ఏమవుదు. కాకపోతే నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడివి, నువ్వు ఫ్లోర్ లీడర్వి. నువ్వు ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష అధ్యక్షుడు అనుకోవద్దు. నువ్వు ఫ్లోర్ లీడర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అపోజిషన్ స్టేటస్ లీడర్. నీకు 18 సీట్లు రాలా, నువ్వు ఫ్లోర్ లీడర్వి. నీకు చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఆయన ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడాలని అడుగుతున్నావు. నువ్వు మాట్లాడు, నేను ఎవ్వరు కాదనరు, టైం ఇస్తారు నీకు. కానీ నువ్వు విమర్శించేటప్పుడు సద్విమర్శ చేయి. నువ్వు అడ్డగోలు విమర్శలు, అసలు విమర్శ చేయటానికి ఏదైనా ఉందా? ఏమీ లేదు. గత 9 నెలల నుంచి నువ్వు చేసిన అప్పుల కుప్పల నుంచి బయటపడేయటానికి ఆయన ఎంత కష్టపడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. 9 నెలల నుంచి ఊబిలో దిగిపోయిన ప్రభుత్వాన్ని బయటికి తీసుకురావడానికి కేంద్ర సహాయంతో ఒకేపు పోలవరం, ఒకేపు అమరావతి, ఒకేపు నీకు స్టీల్ ఫ్యాక్టరీ ఇష్యూ కూడా బయటపడేశారు 11,400 కోట్లు ఇచ్చి. అలాగే రైల్వే జోన్ తెచ్చారు, మన శంకుస్థాపన కూడా అయిపోయింది. అలాగే ప్రతి ఇష్యూ, అలాగే బుందేల్ఖండ్ ఫండ్, ఇది వెనకబడిన జిల్లాలకి అది తెచ్చారు. ప్రకాశం జిల్లాతో కూడా కలిపి అన్నీ చక్కగా చేసుకొస్తున్నారు కేంద్ర సహాయంతో. ఇవన్నీ కేంద్ర సహాయంతోనే వస్తున్నాయి. మరి ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నారు, డెవలప్మెంట్. 6 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి, ఎంఓయూస్ జరిగినాయి. దానికి కమింగ్ 5 ఇయర్స్లో 4 lakhs పైన ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఉన్నాయి అన్నమాట. అభివృద్ధిలో నువ్వు క్వశ్చన్ చేయలేవు. బీపీసీఎల్ వస్తుంది, ఎన్టీపీసీ వస్తుంది, ఆర్సిలర్మిటల్ వస్తుంది, టాటాస్ వస్తున్నారు, రిలయన్స్ వస్తున్నారు, ఒకే గూగుల్ వస్తుంది, ఒకే టీసీఎస్ వస్తుంది, సెమీ కండక్టర్ ఇది వస్తుంది, కొన్ని 1000 అట్లాగే హోటల్ ఇండస్ట్రీ వస్తుంది, టూరిజం బ్రహ్మాండంగా ఉంది. అభివృద్ధి వైజ్గా నువ్వు అసలు క్వశ్చన్ చేసే నీకు ఎక్కడా నైతిక హక్కు లేదు. అసలు ఏ హక్కు లేదు. నిజంగా 9 నెలల్లో ఇంత డెవలప్మెంట్ అనేది ఎప్పుడు నా భూతో నా భవిష్యత్తు. భారతదేశ చరిత్రలో ఇంత ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఏ స్టేట్కి రాలా. అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికత వల్ల వస్తుంది. ఆయన సమర్థత, అనుభవం అన్నీ కలిసి పనిచేస్తున్నాయి. నువ్వు క్వశ్చన్ చేయడానికి అసెంబ్లీలో ఏమీ లేదు. అలాగే సంక్షేమం, నీకు ఎప్పుడు సంక్షేమం అమ్మఒడి అది ఒక్కటి దొరుకుద్ది నీకు. అది కూడా మరి నువ్వు ఇచ్చింది ఒకళ్ళకి 15,000 ఇచ్చావా శాంతం అంటే 13,000 ఇచ్చావు. అదే నువ్వు పెన్షన్ 3,000 చేస్తానని చెప్పి 5 సంవత్సరాల తర్వాత 3,000 ఇచ్చావు. నువ్వు అడగటానికి నీ నైతిక హక్కు ఎక్కడుంది బాబు? ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ప్రామిస్ చేశారు తెలుగుదేశం. ఆ దిశగా స్టాటిస్టిక్స్ తీసుకుంటున్నారు. ఇంటికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎంతమందికి ఇవ్వాల్సి వస్తుంది, ఆ డేటా అంతా పూర్తయింది. అకాడమిక్ ఇయర్లో తల్లికి వందనం వస్తుంది. అలాగే అన్నదాత సుఖీభవ ఈ నెలలో కేంద్రం వాటా ఇవ్వబోతున్నారు. ఆ డేటా అంతా తీసుకున్నారు. రైతు కార్డులు ఇస్తున్నారు అందరికి, కిసాన్ కార్డ్స్ అందరికీ. ఆ ప్రాసెస్ ఉంటుంది. నువ్వు సాయంత్రం 9 నెలలు అవ్వలేదు, నువ్వు సూపర్ 6 ఇవ్వలేదు,
సూపర్ 7 ఇవ్వలేదు అని మొదలుపెట్టావు ఎక్కడ పడితే అక్కడ. ఏదో చెయ్యాలి కాబట్టి నువ్వు విమర్శ చేయొద్దు, సద్విమర్శ చెయ్యి. నువ్వు రోడ్ల గురించి చేస్తావా? చేయలేవు. రోడ్లన్నీ 1000 కోట్లు పెట్టి గుంటలన్నీ పూరుస్తున్నారు. నువ్వు చేసిన సర్వనాశనం అయిన రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టుకొస్తున్నారు. నువ్వు ఏమని విమర్శిస్తా? అసలు విమర్శించడానికి ఏమన్నా పాయింట్లు ఉన్నాయా? అక్కర్లా. నువ్వు ఒక పార్టీ, ఒక పెద్ద పార్టీ, ఒక మాజీ ముఖ్యమంత్రివి. నువ్వు సద్విమర్శ చెయ్యి, లేకపోతే చేసే పనికి తోడ్పాటు అందించు. అమరావతిలో ఇట్లా చేయబోతున్నాం, ఓహో ఇట్లా చేయండి, హైకోర్టు బిల్డింగ్ ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే అసెంబ్లీ ఇలా కట్టండి, ఈ సౌకర్యాలు ఎట్లా ఇవ్వండి, పబ్లిక్కి మంచి ట్రాన్స్పోర్ట్ ఇవ్వండి, చక్కగా వంతెనలు వేయండి కృష్ణ మీద. ఇలాంటి మంచి కన్స్ట్రక్టివ్గా నువ్వు విమర్శ చేయి. అడుగు గవర్నమెంట్ని, నీకేం కావాలో అడుగు, చేయించుకో. ఇట్లా అభివృద్ధి చేద్దాం, ఫస్ట్ నా పులివెందుల నియోజకవర్గాన్ని అభివృద్ధి ఇలా చేయండి, అట్లాగే రాష్ట్రంలో ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ తొందరగా చేయండి, పోలవరం తొందరగా చేయండి. సరే నువ్వు చెడగొట్టావు, సర్వనాశనం చేసావు పోలవరం, అమరావతి సర్వనాశనం చేసావు. కనీసం ఇప్పుడు నువ్వు చేసింది తెలుసుకుని, నేను తప్పు చేశానని తెలుసుకుని ఈ గవర్నమెంట్లో ఈ వీళ్ళకి సహకరించు. నువ్వు అసెంబ్లీకి వచ్చి చక్కగా నీట్గా మాట్లాడు. స్పీకర్ అధ్యక్ష అని చెప్పి చక్కగా అమరావతిని ఇలా చేయండి, ఇన్ని కోట్లు పెట్టి ఇక్కడ ఇది కట్టండి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఇవ్వండి, రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వండి, రైతులకి మీరు కౌలు తొందరగా ఇవ్వండి, ఇక్కడ రైతు కూలీలకి పెన్షన్లు ఇవ్వండి, ఇళ్ళు కట్టించండి, మేము ఎన్ని ఇళ్ళు కట్టించాం, మేము మా పొరపాటు అయిపోయింది. నీ పొరపాటును ఒప్పుకుంటే ప్రజలు నిన్ను యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు కనుక ఏమి అసెంబ్లీకి రాకుండా ఏమి అడగకుండా ఉంటే నీకు ఎందుకు ఓటేసి గెలిపించారు? నీ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే అసెంబ్లీకి వచ్చి చెప్పుకోమని చెప్పారు. నువ్వేమో అసెంబ్లీ రాకుండా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంటే, ప్రతిపక్ష హోదా లేకపోయినా నిన్ను మాట్లాడిస్తారు. నీ గవర్నమెంట్లో లాగా కాదు ఇక్కడ. ఆయన పాత్రుడు గారు ఉన్నారు, త్రిపులార్ గారు ఉన్నారు, ఎంతో మర్యాదగా నిన్ను తీసుకొచ్చారు. నువ్వు అసెంబ్లీలో మొట్టమొదట నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నీకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రివి. నీ పరువు నిలబెట్టుకోవాలంటే కన్స్ట్రక్టివ్గా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందాలి, సంక్షేమం ఎలా ఉండాలి, అన్ని సలహాలు. నువ్వు లోటుపాట్లు ఉంటే సద్విమర్శ చెయ్యి. నువ్వు తల్లికి వందనం ఇవ్వట్లేదు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు, నాకు సవివరంగా మాకు చెప్పండి అని అడుగు. నీకు హక్కు ఉంది. నీ పులివెందుల్లో ఏం కావాలి, నీ పులివెందుల ప్రజలకి ఏం కావాలో నువ్వు అడుగు. అలా నీ ఎమ్మెల్యేలతో అడిగించు. నువ్వు రాకపోగా నీ ఎమ్మెల్యేలు కూడా రాకుండా చేస్తున్నావు. కనీసం ఈ బడ్జెట్ సమావేశాల్లో నువ్వు వచ్చి బడ్జెట్లో ఏం చెప్పెట్టారు, ఈ దేనికి ఇంత కేటాయించారు, దీనికి ఇలా విద్య కింద ఏంటి, ఆరోగ్యం కింద ఎలా కేటాయించారు, రోడ్లకి ఎంత కేటాయించారు, ఇరిగేషన్కి ఎంత కేటాయిస్తున్నారు, అమరావతికి ఎంత కేటాయిస్తున్నారు, ఇవన్నీ నువ్వు చూసుకుని బడ్జెట్లో ఉన్న లోటుపాట్లను నువ్వు ఎత్తి చూపించు. నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు రాష్ట్రం పురోభివృద్ధికి ఏది మంచిదో అది నువ్వు చెయ్యి. అంతేగాని ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటే నీ విలువ పోతుంది. కాబట్టి నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక బాధ్యతాయుతమైన రాజకీయవేత్తగా ఉండాలి. నువ్వు పర్మనెంట్గా నేను తర్వాత కూడా 2.0 అనేది మొదలుపెట్టి 30 ఏళ్ళు నేను అధికారంలో రాబోతున్నాను అన్నావు. ఎట్లా వస్తా? నీకు బాధ్యత ఉందా? ఎంతో కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండాలి. నువ్వు మొన్న ఒక క్రిమినల్కి పలకరించడానికి వెళ్తున్నావు, నువ్వు జైళ్ళకి వెళ్తున్నావు. ఎప్పుడు నందిగం సురేష్ ఒక మాజీ ఎంపీ క్రిమినల్, అలాగే ఎవరో బోరుగడ్డ అనిల్ జైళ్ళకి వచ్చి పలకరించి వెళ్తున్నావు. మొన్న వంశీ అతను క్రిమినల్, ఒక కిడ్నాప్ కేసులో పట్టుకున్న అతని దగ్గరికి వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు. అట్లాగే మొన్న నువ్వు వెళ్ళొద్దు ఎలక్షన్ కోడ్ ఉందంటే అక్కడ మిర్చి ఆటికి గుంటూరు వెళ్ళి నాకు సెక్యూరిటీ ఇవ్వలేదు అంటావు. నిన్ను వెళ్ళొద్దని చెప్పిన తర్వాత గవర్నమెంట్ వెళ్ళొద్దని చెప్పినప్పుడు సెక్యూరిటీ నీకు ఎలా ఇస్తారు? ఈ పిచ్చి పనులన్నీ చేస్తే నీకు ప్రజలు ఎట్టా సమర్థిస్తారు? నువ్వు ఆలోచించుకో. నువ్వు ఒక లక్కీగా నీకు అదృష్టమో మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టమో నువ్వు ముఖ్యమంత్రి 5 సంవత్సరాలు. ఇప్పుడు కనుక నువ్వు చేసిన తప్పులన్నీ నువ్వు సరిదిద్దుకుని చక్కగా కన్స్ట్రక్టివ్గా మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, డెవలప్మెంట్ ఎలా ఉండాలి, పోలవరం తొందరగా చేయండి, తర్వాత అమరావతిని తొందరగా చేయండి, ఇండస్ట్రీస్ తీసుకురండి, ఇరిగేషన్ బాగుండాలి, రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించండి. ఏమైనా లోటుపాట్లు ఉంటే చక్కగా కన్స్ట్రక్టివ్గా చెప్పు. అప్పుడు చక్కటి పేరు వస్తుంది. ప్రతిదానికి నెగిటివ్గా వెళ్ళిపోయి మీ పార్టీలో దొంగలు క్రిమినల్స్ దగ్గరికి వచ్చి నువ్వు పలకరించి ఏదో పిచ్చి స్టేట్మెంట్స్ అన్నీ ఇస్తే రాదు. ప్రజల దగ్గరికి వెళ్ళు, నిజాయితీకి ఇవ్వు. నువ్వు బుడమేరు వరదలు వచ్చినాయి, నేను ₹1 కోటి ఇస్తానన్నావు, ఇంతవరకు ఇవ్వలా. అదంతా ఒట్టొట్టిదని అందరికీ తెలిసిపోతుంది. నిజాయితీగా ఉండు, అబద్ధాలు మాట్లాడకుండా నిజాయితీగా ప్రజల దగ్గరికి వెళ్ళు. ఇవాళ కాదు రేపు కాదు ఎప్పుడైనా నిజాయితీగా ఉంటే వస్తావు, లేకపోతే 2.0 కాదు కదా. నువ్వు ఈ రాజకీయంలో
నువ్వు రాలేవు, నువ్వు నీ పార్టీ సమాధి అయిపోతుంది. నువ్వు బాధ్యతాయుతంగా బిహేవ్ చేయి. ఏదో చిన్నపిల్లాడిలాగా ప్రతిపక్ష హోదా వస్తే నాకు ఎక్కువసేపు మాట్లాడటానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపు మాట్లాడితే నేను అంతసేపు మాట్లాడాలి, ఆయనతో పోలిక పెట్టి నువ్వు ఎమ్మెల్యేవి, ఆయన స్టేట్ చీఫ్ మినిస్టర్కి ఎక్కువసేపు టైం ఇస్తారు. అయినా సరే నీకు ఎంతో కొంత టైం ఇస్తారు, నేను మాట్లాడిస్తారు, నేను మాట్లాడటం కోసమే ఆహ్వానిస్తున్నారు. కాబట్టి బాధ్యతాయుతమైన వ్యక్తిగా, బాధ్యతాయుతమైన మాజీ ముఖ్యమంత్రిగా, ఎంతో ప్రజాసేవకుడిగా నువ్వు నిరూపించుకోవాలనుకుంటే ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది, మన రాష్ట్రాన్ని ఇలా అభివృద్ధి చేసుకుందాం, మన అందరం కలిసి చేసుకుందాం, ఎలక్షన్ వరకు మనందరం కలిసి చేద్దాం, ఎలక్షన్ అప్పుడు మీ పాలసీ మీది మా పాలసీ, అప్పుడు ఫైట్ చేసుకుందాం, మనందరం ఫ్రెండ్లీగా ఉందాం, మనందరం కలిసి కేంద్రంకి వెళ్ళి మనకు కావాల్సినవి అడుగుదాం. ఆ విధంగా ఐకమత్యంగా ఉండి నువ్వు పని చేస్తే నీకు మంచి పేరు వస్తుంది. అంతేగాని ప్రతిదానికి లేనిపోయిన దానికల్లా నువ్వు క్రిటిసిజం మొదలు పెడితే నిన్నెవరు నమ్మరు. కాబట్టి నువ్వు చేసిన పాపాలన్నీ మర్చిపోయి తప్పైపోయిందని మనసులో బయటికి చెప్పపోయినా మనసులో అనుకుని ఇప్పటి నుంచైనా సరిగ్గా బిహేవ్ చేస్తే మంచిదన్నమాట. థ్యాంక్ యూ సార్.